నమస్తే, వెల్కమ్ టు ది ఫోర్త్ ఎస్టేట్. నేను దేవులపల్లి అమర్. ఓటుకు కోట్లు రెండు తెలుగు రాష్ట్రాలను అట్టుడికిస్తున్న అంశం. పీకల్లో తుక్కూరుకుపోయిన చంద్రబాబు నాయుడుకు బయటపడేందుకు మార్గాలు మూసుకుపోతున్నాయి. మొత్తం వ్యవహారం ఇప్పుడు రాజ్యాంగం చుట్టూ తిరుగుతున్నది. చంద్రబాబుకు నోటీసులు జారీ చేసే అధికార పరిధికి లేదని తెలుగుదేశం నాయకులు వాదిస్తున్నారు. చట్టబద్ధంగానే జరుగుతోందని తెలంగాణ సర్కార్ వాదన. రాజ్యాంగ రభస ఇవాల్టి మన డిస్కషన్ టాపిక్. ఇందులో పాల్గొనేందుకు మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు సాంబశివరావు గారు, అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికార ప్రతినిధి పార్సారథి గారు జాయిన్ అవుతున్నారు మనతో. సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి గారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. వారితో డిస్కస్ చేద్దాం. తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున ఆ పార్టీ శాసనసభ్యులు జీవన్ రెడ్డి మనతో ఈ చర్చలో పాల్గొంటారు. మీరు కూడా ఈ చర్చలో పాల్గొనవచ్చు. కార్యక్రమంలో మీ అభిప్రాయాలు తెలియజేయవచ్చు. సలహాలు సూచనలు www.sakshi.com పోస్ట్ చేయవచ్చు. వాటి మీద కూడా చర్చిస్తాం. ఇక ఫోర్త్ ఎస్టేట్ చర్చలోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఓటుకు కోట్లు కేసు దర్యాప్తు వేగం పెంచిన ఏసీబీ. నాంపల్లి కోర్టులో స్టీఫెన్సన్ వాంగ్మూలం రికార్డు. 6 గంటలకు పైగా నరేందర్ రెడ్డిని ప్రశ్నించిన ఏసీబీ. అనంతరం వేమ్ను ఇంటికి పంపిన అధికారులు. గవర్నర్ తన విధిని సరిగ్గా నిర్వహించడం లేదు. నరసింహన్ స్పందించాలన్న అచ్చెన్నాయుడు. చంద్రబాబు సర్కార్ను గవర్నర్ బర్తరఫ్ చేయాలి. నరసింహన్ను విమర్శించే హక్కు ఏపీ మంత్రులకు లేదన్న వైఎస్ఆర్సీపీ. ఎమ్మెల్యేల కొనుగోళ్లపై ఈసీ సీరియస్. తుదిదాకా విచారణ జరపాలని ఏసీబీకి లేఖ. ఓటుకు నోటు కేసులో మత్తయ్య నిందితుడని తెలియదు. అధికారికంగా ఎటువంటి సమాచారము లేదన్న విజయవాడ సిపి. ఓటుకు కోట్లు వ్యవహారం ఎంతవరకు వెళ్తుంది? నోటీసులు, అరెస్టుల హడావుడి మరింత శృతి మించుతుందా? రాజ్యాంగ సంక్షోభం సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఏసీబీ అధికార పరిధికి లోబడే వ్యవహరిస్తున్నదా? ఓటుకు కోట్లు వ్యవహారాన్ని రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా చేసేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? ఓట్లకు కోట్ల వ్యవహారంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు సస్పెన్స్ సినిమాను తలపిస్తున్నాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందో, కేసు ఏ మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. రకరకాల ఊహాగానాలు, ప్రచారాలు, లీకులు ఓట్లకు కోట్లు టెంపోను కంటిన్యూ చేయిస్తున్నాయి. గవర్నర్ నరసింహన్తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి సమావేశమవడం పొలిటికల్ హీట్ను మరింత ప్రిసిపిటేట్ చేసింది. అటు కేసీఆర్ గవర్నర్ను కలిసి వెళ్లిన వెంటనే ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఏకే ఆయనతో సమావేశమయ్యారు. ఏదో జరగబోతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నా అదేంటూ ఊహించలేని పరిస్థితి. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డిని దాదాపు 5 గంటల పాటు ఏసీబీ విచారించడం, మధ్యలో ఆయన్ని అరెస్టు చేసినట్లు లీకులు ఇవ్వడం రాజకీయాన్ని మరింత రక్తిగట్టించింది. విచారణ పూర్తయిన తర్వాత వేం నరేందర్ రెడ్డి ఇంటికి తిరిగి వెళ్లడంతో పొలిటికల్ హీట్ కాస్త తగ్గింది. మరోవైపు ఓటుకు కోట్ల వ్యవహారాల నుంచి బయటపడేందుకు రాజ్యాంగాన్ని ఆయుధంగా ఉపయోగించుకోవాలని తెలుగుదేశం నాయకులు ప్రయత్నిస్తున్నారు. చర్యకు ప్రతిచర్య ఉంటుందని ఓ మంత్రి, రాజ్యాంగ సంక్షోభం సృష్టిస్తామని మరో మంత్రి ప్రకటనల మీద ప్రకటనలు చేశారు. అంతేకాదు అసలు ముఖ్యమంత్రికి నోటీసులు జారీ చేసే అధికార పరిధి ఏసీబీకి లేనే లేదని మరో మంత్రి కొత్త భాష్యం చెప్పారు. అవినీతికి పాల్పడే ప్రభుత్వ ఉద్యోగులను విచారించే అధికారం మాత్రమే ఏసీబీకి ఉందని చట్టం గురించి విశ్లేషించారు. అటు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సుదీర్ఘంగా సమావేశమైంది. దాదాపు 8 గంటల పాటు భేటీ సాగింది. నోటీసులు సెక్షన్ 8కు సంబంధించి సుదీర్ఘ చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కేబినెట్ భేటీ తర్వాత కూడా కొందరు సీనియర్ మంత్రులతో చంద్రబాబు మీటింగ్ కంటిన్యూ చేశారు. ఏదేమైనా మొత్తం వ్యవహారంలో టెంపో ఏమాత్రం తగ్గకుండా తెలంగాణ ఏసీబీ అధికారులు దూకుడు మెయింటైన్ చేస్తున్నారు.
ఓటుకు నోటు వ్యవహారంలో ఈరోజు మొత్తం రోజంతా జరిగిన పరిణామాల గురించి మాట్లాడుకుందాం. రామచంద్రమూర్తి గారు ఉన్నారు మనతో, ఎడిటోరియల్ డైరెక్టర్ సాక్షి మీడియా గ్రూప్. సార్ చెప్పండి, ఇవాళ రెండు ప్రధానంగా జరిగినాయి సార్. ఒకటి, నిన్నటి దాకా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా అంటే కేటగారికల్గా చెప్తూ వచ్చింది ఏమిటంటే ఏసీబీ పరిధిలోకి రాదు, ఇది ఇట్లాంటి వాటిని ఇన్వెస్టిగేట్ చేసేది ఏసీబీ పరిధిలో లేదు, ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఎన్నికల సంఘమే చూడాలని చెప్పి. కానీ ఇవాళ స్పష్టంగా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి తెలంగాణ ఏసీబీకి లేఖ వచ్చింది, లాజికల్ ఎండ్కి తీసుకోండి దీన్ని అని చెప్పి. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్నది, తెలుగుదేశం పార్టీ చెప్తుంది, దానికి రిలవెన్స్ లేకుండా పోయింది ఈ విషయంలో. అట్లాగే రెండవది, గవర్నర్తో ఘర్షణ ఇది పెంచేశారు ఇవాళ మంత్రులు. ఇవాళ ఓపెన్గా, నిన్న మొన్న కొంతమంది తెలుగుదేశం నాయకులు చాలా అన్యాపదేశంగా మాట్లాడారు, కానీ ఇవాళ 6-7 గంటల పాటు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం జరిగిన తర్వాత బయటకు వచ్చి మీడియాకి బ్రీఫ్ చేసిన మంత్రి అచ్చెన్నాయుడు చాలా పదజాలం ఉపయోగించారు గవర్నర్ మీద. బ్రీఫ్ చేసిన మంత్రి అచ్చెన్నాయుడు కాదు, అవును, పల్లె రఘునాథ్ రెడ్డి. ఆయన చెప్పిందని మనం ప్రామాణికంగా తీసుకోవాలి. అచ్చెన్నాయుడు కొద్దిగా నిన్న ఎక్కువగా మాట్లాడి, ఇవాళ దూకుడుగానే మాట్లాడారు. దానికి మనం క్యాబినెట్కి ముడి పెట్టకూడదు. క్యాబినెట్లో జరిగిన నిర్ణయాలు రఘునాథ్ రెడ్డి గారు చెప్తే వాటిని మనం స్వీకరించాలి. రఘునాథ్ రెడ్డి గారు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ వాటి గురించి చెప్పారు. దాన్ని 22వ తారీఖు ప్రారంభం శంకుస్థాపన జరుగుతుందని, మెట్రో రైలు వస్తుందని చెప్పారు. కానీ ఇది ఒక సెట్ బ్యాక్ చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి కూడా ఇది ఒక సెట్ బ్యాక్. ఏంటంటే వాళ్ళ మొదటి నుంచి ఏంటంటే ఎలక్షన్ ఆర్డర్ జరుగుతున్న సమయంలో ఎలక్షన్ కమిషన్ పరిధిలోనే అన్ని వ్యవస్థలు పనిచేయాలి. ఏదైనా ఆయన కూడా అన్నాడు, నాకు ఇటువంటి కేసు నాకు దానికి సమాచారం దొరుకుతాయి, ఎవరైనా ఎమ్మెల్యేని ప్రలోభరుస్తున్న సమాచారం నాకు దొరుకుతుంది, నేను ఎలక్షన్ కమిషన్కి నివేదించేవాడిని, పంపించేవాడిని, నేను మా పోలీసులు ఏసీబీ చెప్పేవాడిని కాదని కూడా అన్నాడు. అటువంటి అన్న తర్వాత ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, గో హెడ్ ఇవ్వటం అనేది అదొక ఇంకో సెట్ బ్యాక్. అది లాజికల్ ఎండ్ దాకా తీసుకోమని కూడా చెప్పి, అదే అంటే జనరల్ అంటే గో అగ్రెసివ్లీ అండ్ టేక్ ఇట్ లాజికల్ కంక్లూజన్ అంటుంది. ఎలక్షన్ కమిషన్ అయినా, సుప్రీం కోర్ట్ అయినా, ఎనీ కాన్స్టిట్యూషనల్ బాడీ వుడ్ స్పీక్ దట్ లాంగ్వేజ్. అంతేగాని ఇంకేం మాట్లాడరు కదా, అంతే మాట్లాడతారు కదా. కాబట్టి ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి రావాలి, ఎలక్షన్ కమిషన్ చేయాలంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చినా కూడా ఎలక్షన్ కమిషన్ హ్యాస్ నో ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఆఫ్ ఇట్స్ ఓన్. It has to depend on the local police or ACB or local machinery. CBI కావాలి చెప్పాలి, ఏదని చెప్పాలి. కాబట్టి అది ఆ సంశయం కూడా పోయింది. ఇప్పుడు ఆ ఆధారం కూడా లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముందున్న ఒకటే ఆప్షన్ ఏంటంటే, either he has to go through the process, legal process, till it is taken to the logical conclusion, or take a decision on his continuation. అది కంటిన్యూ కావటం వల్ల అది ఇంకెవరైనా తన తరఫున పెట్టి రాజీనామా చేయడం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆయన టేప్స్లో ఆయన గొంతే ఆయన మాట్లాడారని నిరూపణ అవుతుంది. ఇక మన రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా దొరికిపోయారు. ఆ టేపుల్ని ఎవరేం కాదనలేరు. అంటే పబ్లిక్ పర్సెప్షన్లో ఇన్ని టీవీలు ఇన్ని టెలికాస్ట్ చేసిన తర్వాత లీగల్గా, టెక్నికల్గా ఏమైనా కూడా అదైతే నేరం జరిగినట్టు ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి ఆయన ఒక డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. మళ్ళీ ఇవాళ మరొక రెండువి కూడా ఉన్నాయి సార్. ఇవాళ యాక్చువల్గా ఈ ఓటుకు నోటు వ్యవహారంలో ఎవరైతే బెనిఫిట్ కాబోతున్నారు అంటే వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ క్యాండిడేట్, ఇది కనుక సక్సెస్ అయి ఉంటే ఆయన గెలిచి ఉండేవాడు. ఈ ఓట్లను కొనుగోలు చేసి ఉంటే, ఇదంతా వ్యవహారం బయటపడకపోయి ఉంటే ఆయన గెలిచి ఉండేవాడు. ఆయనను కూడా తీసుకుపోయి ఏసీబీ ఇవాళ 6 గంటల పాటు ప్రశ్నించి మళ్ళీ ఇంటికి పంపించింది. స్టీఫెన్సన్ ఎవరైతే ఇందులో మొత్తంగా కీలకమైన వ్యక్తులు, ఆయనది న్యాయస్థానం ఆయన వాంగ్మూలాన్ని రికార్డ్. దట్ ఈస్ గోయింగ్ టు బి సెంట్రల్ టు ఎవ్రీథింగ్. స్టీఫెన్సన్ వాంగ్మూలం అనేది సెంట్రల్ అవుతుంది, ఎవిడెన్స్ అవుతుంది. ఆయన కనుక ఇట్లా జరిగింది, నాతో ఇట్లా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, కన్ఫర్మేషన్ కోసం నేను చంద్రబాబు గారిని అడిగితే ఆయన ఇట్లా చెప్పారు అని అంటే మాత్రం అది కీలకమైన సాక్ష్యాధారం అవుతుంది. కానీ ఒకటి చెప్పండి మూర్తి గారు, అంటే ఇది ఇగ్నోరెన్స్ వల్ల మాట్లాడుతున్నారా లేక ఇంటర్నేషనల్గా మాట్లాడుతున్నారా తెలియదు. మంత్రుల స్థాయి వాళ్ళు ఇప్పుడు అచ్చెన్నాయుడు చెప్తున్నాడు 100 నోటీసులు ఇచ్చినా ఏం జరగదు మాకు అంటున్నారు. ఇజ్ ఇట్? అంటే ఇప్పుడు అదే ఇప్పుడు ప్రతివాడు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుందంటే లాయల్టీ ప్రకటించుకోవడం కోసం మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. బట్ ఈజ్ ఇట్ నాట్ గోయింగ్ టు హార్మ్? ఇట్ ఈస్ గోయింగ్ టు ఫర్దర్ హార్మ్. ఇట్ ఈస్ గోయింగ్ టు హార్మ్. యాక్చువల్గా నిన్న 6 మంత్రులు 8 మంత్రులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. వీళ్ళందరూ ఎందుకు పెట్టారు? చంద్రబాబు గారు చెప్పారా వాళ్ళని పెట్టమని? అంటే నేను కూడా వాళ్ళంతటా వాళ్ళే దే ఆర్ లాయల్ టు హిమ్ అని చెప్పుకోవడానికి చెప్తున్నారేమో అనుకున్నాను. అంటే ఇఫ్ దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ దేర్ ఆర్గ్యుమెంట్, బెటర్ నాట్ ఆర్గ్యూ. వాళ్ళు ఆర్గ్యూ చేయటందుకు పాయింట్ లేనప్పుడు మౌనంగా ఉండొచ్చు కదా. ఇప్పుడు పాయింట్ ఏదో కొత్త పాయింట్ ఏదో లేదు, ఆయన ఉంటే నా చంద్రబాబు గారు చెప్తారు. ఆయనకంటే పాయింట్ వీళ్ళ దగ్గర ఎక్కువ ఉండవు కదా, ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర ఉండదు కదా. అది మంత్రులు మాట్లాడటం, ఎమ్మెల్యేలు మాట్లాడటం, అచ్చెన్నాయుడు గారు నోరు పారేసుకోవడం దాని అనవసరం.
గవర్నర్ గారి మీద కూడా స్వరం తీవ్రంగా పెంచేసి అది గవర్నర్ గారి మీద వ్యతిరేకంగా మాట్లాడటం రాయటం అనేది ఇంత ముందు కూడా ప్రారంభమైంది. ఈ క్రైసిస్కి ముందు ఈ ఈవెంట్కి ముందే కొన్ని పత్రికల్లో గవర్నర్ గారికి వ్యతిరేకంగా వ్యాసాలు రావటం, ఆయన ఏదో ఒక భోళా మనిషి, ఆయన పట్టుబట్టి పెడితే సంతోషిస్తాడు, ఏదైనా చేస్తాడు అంటాం, ఆయన్ని లోపరుచుకోవడానికి కేసీఆర్ చేశాడంటాం, కేసీఆర్ ఆయన పాదాభివందనం చేస్తున్నాడు, ఇట్లాంటి రాతలు రాశారు. దాన్ని అది నెగిటివ్గా రాయటం మొదలుపెట్టారు. అది దానివల్ల గవర్నర్ హర్ట్ అయి ఉంటాడు, లేకపోతే గవర్నర్ వ్యతిరేకం ఉంటాడు. కానీ చంద్రబాబు గారికి మేలు చేద్దామన్న ఉద్దేశంతో రాసిన రాతలు కూడా ఆయనకి అపకారం చేసేట తయారైంది. ఓకే, మనం మిగతా పెద్దలతో కూడా మాట్లాడదామండి. జీవన్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు, శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్రానికి. చందు సాంబశివరావు గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథి గారు, మాజీ మంత్రి, వారు కూడా మనతో మాట్లాడతారు. మీరు జీవన్ రెడ్డి గారు చెప్పండి, 100 నోటీసులు ఇచ్చినా ఏం జరగదని చెప్తున్నారు. ఇవాళ డెవలప్మెంట్స్ మనం మాట్లాడుకోవాలి. కేంద్ర ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా చెప్పింది ఏమిటంటే మీరు గో హెడ్ లాజికల్ అండ్ తీసుకుపోండి దీన్ని అని చెప్పింది. నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీ ఏదైతే వాదన చేస్తూ వచ్చిందో వాదన వీగిపోయింది ఇవాళ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి బెయిల్ విషయంలో కూడా ప్రధానంగా ఈ కేసు ఎన్నికల పరిధిలోకి వస్తుంది, మరి అక్కడ నుంచి క్లియరెన్స్ లేదు, వీళ్ళ పరిధి కాదని చెప్పి ఎన్నికల కోడ్ ఉండగా ఏసీబీకి అధికారం లేదు చేయరని చెప్పి. అదేవిధంగా వీళ్ళు చాలా స్పష్టంగా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కూడా యాక్ట్లో ప్రధానమంత్రి నుంచి పడితే, ఒక అటెండర్ నుంచి పడితే ప్రధానమంత్రి దాకా ఎవరైనా కానీ ఈ యాక్ట్ కింద ఎక్కడైనా కానీ జ్యూరిడిక్షన్ లేకుండా కూడా అరెస్ట్ చేసే హక్కు ఏసీబీకి ఉంది. అట్లాంటిదాన్ని పట్టుకొని సంబంధం లేని విషయాలను తెరపైకి తెచ్చి అడ్డగోలుగా దొరికిపోయిన విషయాన్ని తప్పుదో పట్టించడానికి ఇలా సెక్షన్ 8 అని నిన్నటి వరకు ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉందని చెప్పి, అదేవిధంగా రోజొక్క మాట మాట్లాడడం, ఇలా ఫోన్ మొన్నటి వరకు ఫోన్ ట్యాపింగ్ అని చెప్పడం, ఈ విధంగా అంశాలను అసలు విషయాన్ని పక్కదో పట్టించడానికి విచ్చలవిడిగా మంత్రులు ఇన్క్లూడింగ్ చంద్రబాబుతో నేషనల్ మీడియాతో ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు, స్టేట్ మీడియాతో ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు. తెలంగాణలో ఒక సామెత ఉంది, గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు దడుముకున్నట్టు. ఒకవేళ దొంగతనమే చేసి లేకపోతే, ఈ అంశంలో మీరు లేకపోతే ఇవన్నీ తప్పుదో మాటలు ఎందుకు మాట్లాడుతారండి? చాలా స్పష్టంగా ప్రజాస్వామ్యంలో అమర్ గారు ఇంతకంటే ఎవిడెన్స్లు ఏముంటాయండి? ఆడియో టేపులు ఉన్నాయి, వీడియో టేపులు ఉన్నాయి. గతంలో ఇదే చంద్రబాబు గారు మరి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మంత్రివర్యులపై ఆరోపణలు వస్తే ఇమ్మీడియట్లీ వాళ్ళని పక్కన పెట్టిన సుద్దాల దేవయ్యని కానీ పోచారం శ్రీనివాస్ గతంలో మాట్లాడుకున్నాం కృష్ణ యాదవ్ అంటే అంశము ఇక్కడ ఇవాళ మీ విషయానికి వస్తే ఒకటి, గతంలో మీ మంత్రుల పైన ఆరోపణలు వస్తే ఒకటి. ఖచ్చితంగా ఇప్పటికే ఆయన రాజీనామా చేసి ఉండాలి, సిబిఐ విచారణ ఆయనే స్వయంగా కోరి ఉండాలి. అవన్నీ కాకుండా ఫోన్ ట్యాపింగ్ అని, అదేవిధంగా సెక్షన్ 8 అని, ఈ ఎలక్షన్ కమిషన్ అని చెప్పి వీటన్ని అంశాలను తీసుకొచ్చి పక్కదో పట్టిస్తాం. చాలా స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ కూడా ఇలా ఆర్డర్ చేసింది, గోయెడ్ అని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే ఇంకా దాదాపుగా చంద్రబాబు గారికి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి అన్ని దారులు కూడా ముగిసిపోయినట్టు. ఒకవైపు గవర్నర్పై కూడా ఇలా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారండి? ప్రజాస్వామ్యంలో ఒక ఉమ్మడి రాష్ట్రానికి చెందినటువంటి ఉమ్మడి రాజధాని గవర్నర్ను పట్టుకొని ఆ విధంగా అచ్చెన్నాయుడు ఏం వాక్యాలండి? అంటే గవర్నర్ గారిని మీ ముఖ్యమంత్రి ప్లీజ్ చేసినారు బాగా, ఆయనకు పట్టు వస్త్రాలు పెట్టి పాదాభివందనం చేసి, అందుకని గవర్నర్ గారు కొంచెం తెలంగాణ పట్ల అనుకూలంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ కంటే. లేదండి, ఇప్పుడు అమర్ ఒకటి అట్లా అనుకూలము, పాదాభివందనాలు, పాదాలకు గవర్నర్ గారిని నిందించడం అనేది ఆంధ్రప్రదేశ్లో ఇది కొత్త కాదు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా పలు సందర్భాల్లో గవర్నర్లను విమర్శించే సందర్భాల్లో వ్యాఖ్యలు చేయడం, ఈ సందర్భంలో తప్పు చేసి ఇప్పుడు వారు తప్పు చేసి ఇతరులపై మాటలు వలడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఇలా చాలా స్పష్టంగా ప్రజాస్వామ్యంలో ఒక ఏసీబీ, ఒక సామాన్య వ్యక్తి ఏసీబీకి ఏ విధంగా కంప్లైంట్ ఇస్తే ఆ విధి విధానాలను మరి ముందరకు తీసుకెళ్తారో అదే విధంగా ఇవాళ వారిపై తీసుకుపోతే నీ స్పష్టంగా చెప్పు, రేవంత్ రెడ్డి మీ పార్టీ వ్యక్తి కాదా అది చెప్పరు, ఆ నోట్ల కట్టాలు మీవి కావా అంటే ఇలా రేవంత్ రెడ్డిని మేము బలవంతంగా తీసుకుపోయి స్టీఫెన్స్ అని ఇంట్లో కూర్చుండబెట్టినామండి. ఆయన స్వయంగా వెళ్ళి అక్కడ నోట్ల కట్టలతో సాక్షి టీవీలో చూస్తూ ఉంటే నోట్ల కట్లపై నంబర్లు కూడా కనబడుతున్నాయండి. అంత స్పష్టంగా ఆయన బ్యాగులో నుంచి డబ్బులు ఇవ్వడము మా బాస్ అని చెప్పి ఎక్విప్మెంట్ కాబట్టి మాది హై ఎండ్ ఎక్విప్మెంట్ స్పష్టంగా కనబడుతుంది. ఇంకోటి అంటారు చాలా ఇంకోటి ఏమంటారంటే కాదు ఏమంటారంటే కట్ అండ్ పేస్ట్ అంటారు. మాట్లాడడానికి కూడా వినేవాళ్ళకి లేదు. జీవన్ రెడ్డి గారు, మనం మిగతా పెద్దలతో మాట్లాడదాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్థసారథి గారు మరి ఇంకా లైన్లోకి వచ్చినట్లేరు. మూర్తి గారు, ఇక్కడ ఇంకొక కన్ఫ్యూజన్ కూడా ఉంది. నిన్నటి దాకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థకు సంబంధించి హైదరాబాద్లో మేము మా పోలీసులు మేమే పెట్టుకుంటా ఉన్నారు, 300 మందినో 400 మందినో
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నివాసం కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ దగ్గర కానివ్వండి, మొత్తం అంతా మా వాళ్ళని పెట్టుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళని విడ్రా చేస్తున్నట్టు డీజీపీ రాముడు గారు విడ్రా చేసినట్టు వచ్చింది. ఇది విజయవాడ పోలీసులు కూడా మత్తయ్య ప్రాణభయంతో వచ్చాడని అన్నారు. కానీ ఇవాళ మళ్ళీ విజయవాడ పోలీస్ కమిషనర్ వెంకటేశ్వరరావు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చూసినాం మనం. ఈ మొత్తం ఎపిసోడ్లో మత్తయ్య అనే అతను ఒక స్ట్రేంజ్ క్యారెక్టర్. అతను ఈ ఊళ్ళోనే ఉన్నప్పుడు అది ఏసీబీ వాళ్ళు ఎవరు అరెస్ట్ చేయలేదు. ఓకే, అతను ఈ ఊళ్ళో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. మన సలీం కూడా దొరికాడు, మన రిపోర్టర్ కూడా దొరికాడు. మన రిపోర్టర్ కూడా ఇంటర్వ్యూ చేశాడు అతను. ఆఫ్టర్ హీఈస్ నేమ్డ్ యాజ్ అక్యూజ్డ్. ఆయన తిరుగుతున్నాడు, విజయవాడ పోయాడు, అక్కడ ప్రాణభయం అన్నాడు. చివరికి పోలీసులు అడిగితే నాకు కేసీఆర్ పేరు కానీ ఏసీబీ అధికారుల పేరు కానీ చెప్పలేదు, నాకేదో మనుషులు బెదిరిస్తున్నారని చెప్పాడు అన్నాడు. మొత్తానికి అదంతా ఒక స్ట్రేంజ్ క్యారెక్టర్ లాగా ఉన్నాడు అతను. అది వీళ్ళు ఎందుకు పట్టుకోలేదో, ఎందుకు వదిలేశారో, ఎందుకు ఫ్రీగా వదిలి తిరగనిచ్చారో తెలియదు. ఏదో స్ట్రాటజిక్గా చేశారు, టాక్టిఫుల్గా చేశారు. అతని మూమెంట్స్ కనబెట్టానుకో అతని మనిషి మీద చేసే పోలీసులకు వాళ్ళ జనాలు ఆడుకుంటారు. ఈ ఆంధ్ర పోలీస్ని ఇక్కడ తీసుకురావడం అనేది అది తెలియకనే ఆవేశంతో ఇప్పుడు ఒక పొరపాటుకి 2 పొరపాట్లు తోడైనట్టు ఇప్పుడు ట్రబుల్స్ కమిన్ రో అంటారు. అట్లాగే ఇప్పుడు ఎప్పుడైతే పరిస్థితులు బాగోలేదో అప్పుడు నిర్ణయాలు కూడా తప్పు జరుగుతుంటాయి. అదే తప్పు నిర్ణయాలు ఇదొకటి. మేము ఇక్కడ పోలీస్ స్టేషన్ పెట్టుకుంటాం, ఇక్కడ మా పోలీసుని తెచ్చుకుంటాం అంటే తప్పది. ఇక్కడ ఇది తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు. దీనికి గవర్నరు శాంతి భద్రతలు గవర్నర్ చేతిలో ఉండాలంటాం. అది సెక్షన్ 8 ప్రకారం కరెక్ట్. అది గవర్నర్ చూడాలన్నాను కానీ మా పోలీసుని తెచ్చుకుంటాం అనుకోవడం ఓకే, తప్పు. మనం సాంబశివరావు గారితో మాట్లాడదాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఇంకా జాయిన్ కాలేదు మనతో. సాంబశివరావు గారు చెప్పండి, ఈ 2-3 అంశాలు. ఒకటి, నిన్నటిదాకా అంటే తెలుగుదేశం పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఏ వాదనలు అయితే ముందుకు తీసుకొస్తుందో అవి పటాపంచలు అవుతున్నట్టుగా కనిపిస్తున్నది. ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం రాసిన లేఖ కానీ ఏసీబీకి. రెండవది, పోలీసుల వ్యవహారంలో కూడా అచ్చర్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. తర్వాత గవర్నర్ మీద చేస్తున్న విమర్శలు, ఇవన్నీ కూడా ఎందుకో ఈజ్ ఇట్ గోయింగ్ టు బూమరాంగ్ అనిపిస్తుంది. అంటే ఈ పొలిటికల్ రెట్రిక్ని మనం కాసేపు పక్కన పెట్టేస్తే, ఎస్, మీరు లాజికల్గా ఇది ఎలక్షన్స్ టైంలో జరిగింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఏదైనా చేస్తే మేము రెస్పాండ్ అవుతాం అనటంలో అడగటంలో తప్పేం లేదు. మాకు తెలుసు ఎలక్షన్ కమిషన్ ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది, వాళ్ళు కావాలంటే అడుగుతారు, అడిగినప్పుడు మనం రెస్పాండ్ అవుతాం. ముందుగానే ఏసీబీ ఇన్వాల్వ్ అయినట్టు, ముందుగానే ఏదో వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నట్టు ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ మంత్రులు, హోంమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, మిగతా వాళ్ళు మాట్లాడటం వల్ల ఇది పొలిటికల్గా ఇది మీరు ఒక మాట అన్నారు కాబట్టి నేను ఒక మాట అన్నాను, నేను ఒక మాట అన్నాను కాబట్టి మీరు ఒక మాట అన్నారు. దీంట్లో నిజాలకు తావులేదు, ఇదంతా గాసిప్ అయిపోయింది. మన ముందున్న అంశం రేవంత్ రెడ్డి గారు ఇన్సిడెంటు, దాన్ని ఆయన అరెస్ట్ చేశారు ఏసీబీ వాళ్ళు. అండర్ వాట్ సర్కమ్స్టాన్సెస్, వాట్ ఈస్ ద రియల్ ఇన్ఫర్మేషన్ అనేది ఏసీబీ దగ్గర మాత్రమే ఉంది అని మనం అనుకోవాలి. ఓకే, దానికి ఈ టేపుల ఆధారంగా చేసుకునో ఇంకో వాయిస్ ఆధారంగా చేసుకుని అయితే వాళ్ళు కాదు చేసింది. ఏం చేసి ఉంటారు, స్టీఫెన్సన్ ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని ఆధారంగా అతన్ని పట్టుకుని ఉంటారు. ఓకే, అదొక్కటే మనకు తెలుసు, మిగతా అంతా కూడా ఇట్ ఈస్ టు బి ప్రూవెన్. ఈలోపు ఏం మాట్లాడుతున్నారు, అది దొరికింది, దాంట్లో బాబు గారు మాట్లాడాడు, లేదంటే డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు ఇచ్చామన్నారు, ఇస్తామన్నారు, ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా ఇది నా వాయిస్ కాదు అని చెప్పడం లేదు. అంటే ఇప్పుడు మీరు నన్ను క్వశ్చన్ వేసేసి సాంబశివరావు గారు మీరు దొంగ కాదు అని ఒప్పుకోండి అన్నారు అనుకోండి, నాకేం సంబంధం? ఇట్ ఈస్ విత్ యూ అంటున్నారు. ఈజ్ ఇట్ దట్ సింపుల్? మీ దగ్గర ఉందంటున్నారు కదా, ఇట్ విల్ బి ప్రెజెంటెడ్ టు ద కోర్ట్ కదా రేపు. ఇవాళ జరిగిన దాంట్లో నేను అనుకుంటుంది ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎస్ ఇట్ ఈజ్ అండర్ అవర్ పర్వ్యూ, ఓకే మేము తీసుకుంటాం, దీన్ని సీరియస్గా తీసుకుంటాము, ఏసీపీ కెన్ గో హెడ్ అండ్ పర్సూ దిస్ అన్నారు. దాంట్లో తప్పేం లేదు, మేము అడుగుతుందో కూడా అదే. మీరు ఇట్లా చిల్లరగా మాట్లాడొద్దు. ఎవరైతే రెస్పాన్సిబుల్ పార్టీనో అథారిటీనో వాళ్ళు మాత్రమే దీని గురించి మాట్లాడాలి, వాళ్ళు మాత్రమే స్టేట్మెంట్స్ తీసుకోవాలి, వాళ్ళు మాత్రమే కోర్టుకి ఇవ్వాలి. కోర్ట్ ఈజ్ ఫైనల్, వీ హ్యావ్ రెస్పెక్ట్ ఇన్ కోర్ట్స్. దాంట్లో ఎక్కడ మేము తప్పు మాట్లాడలేదు. మిగతా అంతా కూడా నేను ఎందుకు వదిలేయమంటున్నానంటే, ఆ టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారు, వైఎస్ఆర్ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎవ్రీబడి హూ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ద కేస్ డైరెక్ట్లీ వాళ్ళైతే వాళ్ళకి తోచింది మాట్లాడేస్తున్నారు. అది దురదృష్టకరం. నేను అట్లా మాట్లాడటం ఓకే అని చెప్పలేదు. నిన్న మీరు గమనించుంటే నిన్న హోల్ డే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైపు నుంచి కానీ తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కానీ జరిగిన ఎక్సర్సైజ్ అంతా కూడా
అసలు ఈ రేవంత్ రెడ్డి వ్యవహారం కానీ చంద్రబాబు నాయుడు గారు స్టీఫెన్సన్తో మాట్లాడిన వ్యవహారం కానీ దాన్ని మరుగున పరిచేసి ఇదంతా ఏదో రాజ్యాంగ సంక్షోభం సెక్షన్ 8ను ఉల్లంఘిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం, ఇక్కడంతా కూడా తెలంగాణేతరుల మీద దాడులకు సంబంధించిన గందరగోళంగా చూపించేందుకు 5-6 మంత్రులు, ఇంతకుముందు మూర్తి గారు చెప్పినట్టు 5-6 మంత్రులు బయటకు వచ్చి మాట్లాడేది ఒక అంటే ఆంధ్రప్రదేశ్లో కూర్చొని టీవీలు చూస్తున్న వాళ్ళు ఒక ప్యానిక్కు గురయ్యే విధంగా అది తప్పు కాబట్టి అది దానికి జెనసిస్ చూద్దాం మనం. నిన్న మార్నింగ్ ఏదో ఒక న్యూస్ ఛానల్లో లేదంటే కొంతమంది వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సీఎం గారికి ఏదో నోటీస్ సర్వ్ చేస్తారంట, సీఎం గారిని అరెస్ట్ చేస్తారంట అనే వదంతులు బయటకు వచ్చినప్పుడు ఇట్స్ నాట్ రైట్. Sir, how can a government with such a machinery depend on a news channels breaking or news channels news అండి? నేను కాదట్లేదు. మీకు డీజీపీ ఉన్నారు, మీకు ఇంటెలిజెన్స్ ఉంది, మీకు పోలీసులు ఉన్నారు, వ్యవస్థ ఉంది. మీరు టెంపో సంగతి మాట్లాడుతుంటే ఇంత విచ్చలవిడిగా స్టేట్మెంట్స్ వస్తుంటే టీఆర్ఎస్ వైపు నుంచి కానీ టీ ఛానల్ వైపు నుంచి కానీ ఇంకో చోట నుంచి కానీ దాన్ని ఖండించాల్సిన బాధ్యత మాకుంది. దే హ్యావ్ నో రైట్ టు అలార్మ్ పీపుల్. ఇంతగా వీళ్ళు భయభ్రాంతులు చేయాల్సిన అవసరం లేదు. సీఎం గారిని అరెస్ట్ చేస్తారు లేదంటే ఇంకోటి ఏదో జరగబోతుంది, ఇంకోటి ఎన్ని ఊహాగానాలే కదండి. ఊహాగానాలకి రెస్పాన్స్ ఏం కోరుకుంటున్నారు మీరు మరి? సాంబశివరావు మాట్లాడినంత సంయమనంతో తెలుగుదేశం మంత్రులు మాట్లాడితే బాగుండేది. మాట్లాడింటే ఇంత దూరం వచ్చేది కాదు, అసలు విషయేట్ అయి ఉండేది కాదు సిచ్యువేషన్. కానీ దాంట్లో ఏంటంటే ఇప్పుడు లీకులు ఇస్తున్న మాట వాస్తవం. ఏసీబీ వాళ్ళు లీకులు ఇస్తారు. ఇవాళ పొద్దున నరేంద్ర రెడ్డిని అరెస్ట్ చేశారని కూడా చెప్పారు. ఆయన క్వశ్చన్ చేయాలని తీసుకుపోయిన తర్వాత అరెస్ట్ చేశారని లీకులు వచ్చినాయి బయటికి, కొద్దిసేపు టీవీలు నడిపినాయి. దాని తర్వాత తెలియనప్పుడు అరెస్ట్ ఏదైతే ఇంటికి పంపించారు. మాకు ఏది తెలిస్తే అది చూపిస్తాం. నేను మిమ్మల్ని జరుగుతున్నది అది కాబట్టి షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాను, మళ్ళీ మాట్లాడుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మనం ఓటుకు నోటు వ్యవహారంలో ఈరోజు డే లాంగ్ డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంతకుముందు మూర్తి గారు చెప్పారు, సాంబశివరావు గారు లాగా మంత్రులు కూడా మాట్లాడితే చాలా భిన్నంగా ఉండేది, ఇంత సమయంగా మాట్లాడితే. అండ్ మనతో పండరినాథ్ గారు ఉన్నారు, సీనియర్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. వారు ఏదో చెప్తా అంటున్నారు, బ్రీఫ్గా చెప్పండి పండరినాథ్ గారు. నమస్తే అమర్ గారు. నమస్తే, చెప్పండి. Under section 160 of CRPC, సార్, any police officer who is making an investigation in any criminal case can order any person who is acquainted with the facts and circumstances of the case to appear before him and to explain. ఓకే. సో దీనికి ఇంకొకటి ఏంటంటే ఆర్టికల్ 361 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో సార్, President of India and Governor of a state are exempted. Okay. They got immunity very extensively. Sir. Secondly, they got a privilege that no criminal case or no arrest of the President of India or the Governor while they are in office. Okay. వీళ్ళిద్దరిని వదిలితే except President of India and Governor. Okay. Anybody can be ordered to appear before the investigating officer who is acquainted with the facts and circumstances. కానీ ఆంధ్రప్రదేశ్ మంత్రులు అది అంగీకరించడం లేదండి. వారు అంటున్నారు మీరు 100 నోటీసులు వచ్చినా ఏం కాదు, 100 నోటీసులు ఇచ్చినా ఏం కాదు, మేము రావాల్సిన అవసరం లేదండి. అయితే ఇప్పుడు 160 సిఆర్పిసిలో ఒక ఎమ్మెల్యే గారు లేకపోతే వారి ఇంటికి అంటించి వచ్చారు. ఓకే. There is no need physically that it should be served on the person. If the person is avoiding to receive the notice or orders of the investigating officer, it can be pasted on the door or any visible portion of the house. Okay. Gate gaani main door gaani antichi oka witness signature తీసుకుంటే ఏది అంటించినట్టుగా సాక్ష్యం. ఓకే. ఓకే. Deemed to have been served on the party. థ్యాంక్ యూ. ఒకవేళ 160 నోటీస్ సర్వ్ అయిన తర్వాత ఆర్ నోటీస్ ఇంటికి అంటించిన తర్వాత రాకపోతే ఈజ్ లయబుల్ టు బి పనిష్డ్ అండర్ 174 ఐపీసీ. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. 1 month ఇంప్రిజన్మెంట్, 500 రూపీస్ ఏదో ఉంది అది. నేను చెప్పేది ఏంటంటే కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణం చేసి పదవిలోకి వచ్చినటువంటి ఈ రాజ్యాంగ
ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో సార్ వాళ్ళే మేము ఒప్పుకోం కాన్స్టిట్యూషన్ ని సిఆర్పిసిని అంటే మరి రేపు ఇంకొక మాట ట్యాపింగ్ విషయంలో చెప్తున్నాను. ట్యాపింగ్ అని అడుగుతున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారి ఫోన్ ని ట్యాప్ చేశారు అని అంటున్నారు కదా. నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు గారి ఫోన్ అనడం లేదు, 120 మంది అధికారులు ప్రజాప్రతినిధుల ఫోన్లు ట్యాప్ చేశారు ఆంధ్రప్రదేశ్ లో అంటున్నారు. మొదలేమన్నారు, సీఎం గారు ఫోన్ ట్యాప్ చేశారన్నారు. దాని తర్వాత నేషనల్ ఛానల్లో వచ్చినప్పుడు నాది చేయలేదు, మా వాళ్ళది 120 చేశారని చెప్పారు. ఓకే, అది 120 ఇదే లెక్క పెడదాము, దానికి క్రైమ్ అవుతుంది, క్రిమినల్ కేసు అవుతుంది అని చెప్తున్నారు. సంతోషము, వాళ్ళకున్న పరిజ్ఞానానికి ధన్యవాదాలు. నేననేది ఏంటంటే, మన నవజీవన్ ఎక్స్ప్రెస్ లో ఓఎస్డి సమయజాన్ అనే ఒక ఓఎస్డి అంటే అడిషనల్ ఎస్పీ ర్యాంక్ అతను తన యొక్క సబార్డినేట్స్ ముగ్గురిని పెట్టి ట్రైన్ లో రాబరీ దొంగతనం చేయించాడు. అందులో కొంతమంది పట్టుబడ్డారు, ఒక్కడు పరారీలో ఉన్నాడు. అతన్ని ట్రాక్ చేయడానికి మా వాళ్ళు అతని టెలిఫోన్ ని ట్రాప్ చేసి ఏ టవర్ కింద తిరుగుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు అవన్నీ క్షుణ్ణంగా పరిశీలించి రికార్డ్ చేసి ఆ ఓఎస్డీని అరెస్ట్ చేశారు. ఇప్పుడు మరి టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారంగా ఈ ట్యాప్ చేసే ముందు పర్మిషన్ లేకుండా చేశారు కాబట్టి వదిలేద్దాం ఆ కేసుని. అడిషనల్ ఎస్పీని వదిలేద్దామంటారా? అడిషనల్ ఎస్పీ రేపు కోర్టులో అడగొచ్చు, నా ఫోన్ ని ట్యాప్ చేశారు, తెలుగుదేశం గవర్నమెంట్ ఎమ్మెల్యేలను చేస్తే వదిలేస్తున్నారు కాబట్టి నన్ను కూడా వదిలేయాలని అంటాడు. ఓకే పండరనాథ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఫోన్ లైన్ లో మాట్లాడండి. చెప్పండి జీవన్ రెడ్డి. పండరనాథ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు సార్. వాళ్ళు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కాబట్టి సెక్షన్లను పట్టుకొని ఫోన్ ట్యాపింగ్ గురించి కానీ అదేవిధంగా అరెస్ట్ విషయంలో చాలా స్పష్టంగా ఇవాళ ఐపీసీ 41A 41B ప్రకారం కూడా ఎనీ పర్సన్ కెన్ బి అరెస్టెడ్ బై ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వితౌట్ నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఇందాక ఆంధ్రప్రదేశ్ మంత్రులు మాట్లాడుతూ నోటీసులు తీసుకోమని, నోటీసులు మాకు రావని 100 నోటీసులు ఇచ్చిన మమ్మల్ని ఏం చేయాలి, వితౌట్ నోటీస్ ఆల్సో ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కెన్ అరెస్టెడ్ ద సీఎం ఆల్సో. ఇందాక వారు చెప్పినట్టుగా ఒక గవర్నర్ రాష్ట్రపతిని ఇద్దరిని వదిలేస్తే ఐపీసీ 41 ప్రకారం కానీ ఇతర సెక్షన్ల ప్రకారం ఖచ్చితంగా అరెస్ట్ చేయొచ్చు. ప్రతిదాన్ని డైవర్ట్ చేయడానికి ఏదో సోది మాట్లాడము అంటే మంత్రులు వాళ్ళ పదవులను మర్చిపోయి, వాళ్ళ స్థాయిని మర్చిపోయి, పరిజ్ఞానం లేకుండా మాట్లాడడం ఎంతవరకు? ఇప్పుడు ఇంకో మాట, సెక్షన్ 8 అంటారు. ఒక మాట సెక్షన్ 8లో ఏముందండి? చాలా స్పష్టంగా సెక్యూరిటీ విషయంలో కానీ, లిబర్టీ విషయంలో కానీ, ప్రాపర్టీ విషయంలో కానీ ఎక్కడైనా ప్రాపర్టీ వీటికి సంబంధించి ఏదైనా ఉంది. అమర్ గారు ఒక్క మాట, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 15 రాష్ట్రాల నుంచి ప్రజలు నివసిస్తూ ఉన్నారు. ఒక్క రాష్ట్ర ప్రజలు, ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదండి ఇక్కడ నివసించేది. పంజాబ్ వాళ్ళు ఉన్నారు, గుజరాత్ వాళ్ళు ఉన్నారు, మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు, జమ్మూ కాశ్మీర్ వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈ రాష్ట్రం ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు ఎవరైనా ఎక్కడైనా ఒక పోలీస్ స్టేషన్ లో 24 కాన్స్టిట్యూన్సీల జ్యూరిడిక్షన్ ఏదైతే మన ఉమ్మడి రాజధాని అనేది 24 కాన్స్టిట్యూన్సీ లో ఎక్కడైనా ఒక సింగిల్ కంప్లైంట్ ఉందా అమర్ గారు? మేము ఎక్కడ అభద్రత ఉందండి? ఇలా ఇంత స్వేచ్ఛగా ఇంత భద్రతతో ఉన్నటువంటి ఈ రాష్ట్ర రాజధాని వారు అంటుంది ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన పార్టీకి సంబంధించిన ఒక శాసనసభాపక్ష ఉపనాయకుడిని ఇక్కడ అరెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా సెక్షన్ 8 ఉల్లంఘన. అంటే ఇప్పుడు అరెస్ట్ చేయడం అంటే ఇప్పుడు దొంగతనం చేస్తే దేశంలో ఇప్పుడు ఎర్రచందనం విషయంలో వినండి సార్, ఎర్రచందనం విషయంలో చైనా నుంచి వచ్చేసి చైనాకు మనకు డిప్లొమాటిక్ రిలేషన్స్ ఉన్నాయి అమర్ గారు. అక్కడ నుంచి చైనా స్మగ్లర్ వచ్చి నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారు స్మగ్లర్గా పట్టుబడ్డాడు. ఇలా చైనా రాష్ట్రానికి మనం చెప్పి చేస్తున్నామా అండి? మనకు చైనా దేశానికి చెప్పి చేస్తున్నామా? ఇక్కడ వచ్చిండో ఆయన అరెస్ట్ చేసినాం, జైలుకి పంపించినాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎవరైనా పోలీసులు కూడా ఇలా ఏమంటారు అంటే, మేము ఈ రాష్ట్రంలో మేము సెక్యూరిటీ పెట్టుకుంటామంటే ఆ జ్యూరిడిక్షన్ కాదండి, ఆ జ్యూరిడిక్షన్ లేదండి. ఒక మాట చెప్తా ఉన్నా, మేము మన రాష్ట్ర ముఖ్యమంత్రితో ఇతర రాష్ట్రాలకు బయలుదేరామండి, కేరళకి వెళ్ళాము. మా కేరళలో ఎవరు మాకు సెక్యూరిటీ చేయలేదే, మేము రిక్వెస్ట్ చేసుకోవాలా. ఆ కేరళ రాష్ట్రం యొక్క డీజీపీని అడగాల, సార్ మేము వస్తున్నాం, మా ముఖ్యమంత్రి అక్కడ మా రాష్ట్రానికి ఇలా గవర్నర్ చెప్పిన తర్వాత డీజీపీ 400 మంది పోలీసులను ఎందుకు రికాల్ చేసిండండి? మాట్లాడే ముందు చంద్రబాబు గారు ఫాదర్ ఆఫ్ ద లయర్ అని చెప్పి మరొకసారి నిరూపించారు. రమేష్ కుందేటి అని విజయవాడ నుంచి రియాక్ట్ అవుతున్నారు. చెప్పండి, బ్రీఫ్ గా చెప్పండి రమేష్ గారు. సార్ నమస్తే అండి, నా పేరు రమేష్, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి సార్. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రులు కానీ లేకపోతే నాయకులు కానీ
ఒక చిన్నపిల్లల్లాగా వీధి రౌడీల్లాగా మాట్లాడుకొని రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారేమో ఆ టీవీలు చూస్తుంటే అలా అనిపిస్తుందండి. ఓకే, ఒక చిన్న విషయం హైదరాబాద్ లో జరిగిన ఇష్యూకి అది ఏసీబీ పరిధిలో ఉన్న ఇష్యూని పక్కన పెట్టి ఇది 2 రాష్ట్రాల మధ్య గొడవలాగా తీర్చి, అంటే ఒక ముఖ్యమంత్రికి లేకపోతే ఒక సామాన్య మనిషికి న్యాయం డిఫరెంట్, సేమ్ న్యాయం జరగదు ఓకే. అనే కాన్సెప్ట్ ని క్రియేట్ చేసి రాగ ద్వేషాలు క్రియేట్ చేసేటట్టు ఉంది. కానీ ఒక న్యాయ వ్యవస్థ మన 2 రాష్ట్రాల్లో ఉంది అనేది మాత్రం అది అవాస్తవం అనిపిస్తుందండి. థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ. మీరు ఫోన్ లైన్లో వచ్చి మీ అభిప్రాయం చెప్పినందుకు సాంబశివరావు గారు రియాక్ట్ అవుతున్నారు. దిస్ ఇస్ ఆల్ అబౌట్ సటిలిటీస్ అండి. పండ్రీనాథ్ గారు చెప్పారు, సెక్షన్ చదివి వినిపించారు మనకి. ఏమన్నారు? ఒక ఇన్సిడెంట్ జరిగితే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కెన్ ఆస్క్ ఎనీబడి టు కమ్ ఫర్ ఇన్వెస్టిగేషన్, అంతే కదా? దానికి నువ్వు అరెస్ట్కి సంబంధం ఉందా? ఎనీబడి కెన్ అరెస్ట్ ఎనీబడీనా? జీవన్ రెడ్డి గారు ఏమంటున్నారు? ఎనీ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కెన్ అరెస్ట్ ఎనీబడి అంటున్నారు. ఎనీ పర్సన్ ఇన్ ఇండియా నో, దే కెన్ ఆస్క్ ఫర్ ఎక్స్ప్లెనేషన్. ఆ ఎందుకు నువ్వు అరెస్ట్ అని ఎలా వాడతావు? అరెస్ట్ చేయొచ్చు, ఎందుకంటే కాకపోతే ఆధారాలు నో, ఇఫ్ ఐఎమ్ మీరు ఏదో ఇన్సిడెంట్ జరిగిందంటే ఐఎమ్ ఏ విట్నెస్, refuses to come also, he can. That is a different issue. No. సెక్షన్ చెప్తున్నాయి, నా మాటలు కావండి సాంబశివరావు గారు, నేను చెప్పినవి ఇలా ఎక్కువ మాట్లాడటం వల్ల ఏమవుతుందంటే అటు పక్క వాళ్ళ కోపం వస్తుంది. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఆల్సో. నిన్ను బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు, నువ్వు 1000 ఏళ్ల పాటు జైల్లో ఉంటావు అని అన్నారనుకోండి, నాకు కోపం రాదా? కానీ ఇక్కడ కూడా నువ్వు నన్ను అరెస్ట్ చేస్తే ఒక్క రోజు నీ ప్రభుత్వం గులగొడతా. అందుకని ఏది ముందు అనేది ఇక్కడ ఇప్పుడు చికెన్ అనేది పోతున్నది, సంయమనం కోల్పోతున్నారు. అది రెండు కలిసి వేసుకున్నాయి. అందుకని మనం అందరం కూడా ఇది మామూలు నేరమే ఇంటే ఇంత దూరం వచ్చేది కాదు కదా, రాజకీయాలతో ముడిపడి ఉన్న నేరం కదా ఇది. కాబట్టి అసలు నేరాన్ని పక్కన పెట్టేసి రాజకీయం చేయాలని చేస్తున్నారు, కాబట్టి రాజకీయంగానే ఆన్సర్ చేస్తున్నారు అటు పక్కన కూడా. మీరు ప్రత్యేకంగా మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు, అచ్చెన్నాయుడు గారు ఎలా మాట్లాడుతున్నారు, ఇంకో పుల్లారావు గారు ఎలా మాట్లాడుతున్నారు అంటున్నారు. దాన్ని నేను అబ్జెక్ట్ చేస్తున్నాను. సో దీనికి ముందు ఇంకా వేరే మాటలు జరిగినాయి. సో లెట్స్ నాట్ గో ఇన్ టు దట్. నరసింహారెడ్డి గారు మాట్లాడారు కాబట్టి అవతల వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆబ్వియస్లీ మీకు ఎలా తెలుసండి? ఇప్పుడు ఒక ఇల్లీగల్ ఎవిడెన్స్ మీద మనం ఇదంతా బిల్డ్ చేసాం, ఇదంతా ఇల్లీగల్ ఎవిడెన్స్. మన దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి? వాళ్ళ ఇన్సిడెంట్ జరిగింది, ఆయన తీసుకెళ్లారు, ఆయన ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, ఇంట్రాగేట్ చేస్తున్నారు, రిలేటెడ్ మెంబర్స్ని ఇన్వైట్ చేస్తారు, ఇంట్రాగేట్ చేస్తారు. ఎవ్రీథింగ్ విల్ బి ప్రెజెంటెడ్ టు ద కోర్ట్. తర్వాత మాట్లాడుకున్నాం. ఈలోపు నిన్ను బ్రహ్మదేవుడు రక్షించలేడు, అది ఇది ఎక్స్ వైలు మాట్లాడుకోవడం వల్ల గందరగోళం అవుతుంది. వాట్ ఎవర్ యు సెడ్ ఇస్ వెరీ గుడ్, చాలా బాగుంది. కానీ ఈ మధ్యలో అంటే మూర్తి గారు చెప్పాలి, ఇప్పుడు దీన్ని ఒక కాన్స్టిట్యూషనల్ క్రైసిస్గా టర్న్ చేసే ప్రయత్నం జరుగుతుంది. అది ఎంతవరకు నిలబడుతుంది, అది ఎంతవరకు కరెక్ట్? అది సాధ్యం కాదు. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ క్రైసిస్గా టర్న్ చేయాలంటే అక్కడ హోమ్ మినిస్ట్రీ సహకారం కావాలి. కేంద్ర హోంమంత్రి కూడా సహకరిస్తే కానీ దీన్ని కాన్స్టిట్యూషనల్ క్రైసిస్గా 2 రాష్ట్రాల మధ్య యుద్ధంగా లేకపోతే ఒక శాంతి భద్రతల సమస్యగా చిత్రీకరించడం. ఇక్కడ ఆ సమస్య లేదు, లేకపోతే ప్రజలు సహకరించాలి. ప్రజలు అదృష్టవశాత్తు ఏంటంటే రాజకీయ నాయకులు ఎంత రెచ్చగొట్టినా ఇక్కడ తెలంగాణలో కానీ అటు ఆంధ్రదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రజలు రెచ్చిపోవట్లేదు, వాళ్ళకి నమస్కారం చేయాలి ముందు. ఇప్పుడే కాదు, ఉద్యమ కాలంలో కూడా ఎంత రెచ్చిపోయి మాట్లాడినా ప్రజలు మాత్రం విద్వేషాలు పెంచుకోలేదు, వాళ్ళు కొట్టుకొని రావలేదు. వాళ్ళు హ్యాపీగా సంతోషంగా ఉన్నారు, సత్సంబంధాలు కంటిన్యూ చేస్తారు. ఇప్పటికి కూడా హైదరాబాద్లో ఎంత చిచ్చు పెట్టాలని ఎవరు ప్రయత్నించినా కూడా అది సాధ్యం కాదు. ఎందుకంటే ప్రజలు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి. అంటే అది రాజ్యాంగ సంక్షోభం అనేది సాధ్యం కాదు. ఇప్పుడు 2 ఆప్షన్స్ నేను చెప్పినట్టు, ఈ ఇన్వెస్టిగేషను అట్లాగే కోర్టు ప్రక్రియ లాజికల్ కంక్లూజన్ వెళ్ళే వరకు వెయిట్ చూడటం, నోటీస్ ఇచ్చినా పర్వాలేదు, ఛార్జ్ షీట్ ఇచ్చినా పర్లేదు, కన్విక్షన్ అయితేనే లీగల్గా రాజీనామా చేయాల్సి వస్తుంది. కానీ నైతికంగా ఆయనకి వాస్తవం తెలుసు కాబట్టి ఆయన నిర్ణయం తీసుకుని వారికి వదిలేయడం అది. కానీ సాంబశివరావు గారు ఒక మాట చెప్పండి, జీవన్ రెడ్డి మీరు కూడా చెప్పాలా. ఇప్పుడు అంటే ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ మంత్రి మీరు అన్నట్టుగా యువతల మంత్రులు మాట్లాడారు కాబట్టి అవతల మంత్రులు మాట్లాడారు, వీరు మాట్లాడిన దానికి వాళ్ళు కౌంటర్ ఇవ్వడం, ఇదంతా పక్కన పెట్టి పోలీస్ అడ్మినిస్ట్రేషన్ దగ్గరికి వచ్చేసరికి అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు, మేము హైదరాబాద్లో పోలీస్ స్టేషన్లు పెట్టుకుంటామని చెప్తున్నారు. మేము ఇక్కడ ఒక 40-45 ప్లటూన్ల పోలీసులు మాకు మేము ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్లు పెట్టుకుంటాం. ఇదేమిటిది, మేము కార్నర్లో తిరుగుతుంటాం కాబట్టి ట్రాఫిక్ పోలీసులను కూడా మేము పెట్టుకుంటాం చౌరస్తాలలో అన్నట్టుగా ఉంది. ఓకే,
ఇక్కడ ఒక వారం రోజుల నుంచో 10 రోజుల నుంచి జరుగుతున్న అంశాలన్నింటినీ మనం పరిగణలోకి తీసుకుంటే కేసీఆర్ గారు మాట్లాడిన భాష మాకు అభ్యంతరకరంగా ఉందని చెప్పేసి ఎన్ని విలేజ్లో మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ తెలుగు వాళ్ళు మాట్లాడుతున్నారు. 5 కోట్ల మందికి అలాంటి అభిప్రాయం వచ్చింది. ఈ కేసుతో కూడా సంబంధం లేదు. ఈ కేసులో నిజమా అవునా కాదా అనే దానికంటే కూడా ఉంది. ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ కేసులో మీరు మాట్లాడుతున్న ధోరణి నిజంగానే భావోద్రేకాలని పెంచే విధంగానో, ఇన్సల్ట్ చేసే విధంగానో, ఇన్సల్ట్గా ఫీల్ అయ్యే విధంగానో ఉన్నాయి కాబట్టి మీరు చొరవ తీసుకుని కేసీఆర్ గారు చెప్పాలి అని మనం మాట్లాడాం. 4-5 రోజులు అయిపోయింది. గవర్నర్ గారికి ఆ చొరవ తీసుకునే అవకాశం ఉంది. మిగతా లీగాలిటీస్ కాదు, అసలు పెద్ద మనిషిగా కూడా ఆ చొరవ తీసుకునే అవకాశం ఉంది. తీసుకున్నట్టుగా మనకు కనపట్లేదు. ఆయన ఇప్పటి వరకు ఈ మొత్తం వ్యవహారంలో గవర్నర్ గారు ఎక్కడ నోరు విప్పి ఒక్క మాట మాట్లాడలేదు. ఆయన అధికారులను పిలిపించి మాట్లాడుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అధికారులను పిలిచి మాట్లాడుతున్నారు, తెలంగాణ అధికారులను పిలిచి మాట్లాడుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి తాను స్వయంగా వెళ్ళి బ్రీఫ్ చేస్తున్నారు. ఆంధ్ర ముఖ్యమంత్రి వెళ్ళడం లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంతకుముందు కలిసారు, ఇప్పుడు వెళ్ళడం లేదు. అది కదా అమర్ గారు, ఇప్పుడు వీఆర్ ఆల్ ఇండియన్స్. గవర్నర్ గారు మనలో ఒకలే. ఇంత గందరగోళం జరుగుతుంది అని మీరే అంటున్నారు, అందరూ రిపోర్ట్ చేస్తున్నారు. గవర్నర్ గారు ఒక మాట చెప్పడానికి ఓపెన్గా ఏదైనా అడ్డం వస్తుందా? ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏమైనా అడ్డం వస్తుందా? ఓపెన్గా చెప్తే తప్పు చేసినట్టు. ఎందుకు చెప్పాలి? ఇప్పుడు 2 ముఖ్యమంత్రులు, అందరూ అధికారులు, అందరూ మంత్రులు కూడా మీరు సంయమనంతో ఉండాలి. కేస్ ఈస్ బీయింగ్ ప్రాసిక్యూటెడ్, కేస్ ఈస్ బీయింగ్ ఇన్వెస్టిగేటెడ్. ఈలోపు మీరు ఇన్ని మాటలు మాట్లాడుకునే అవకాశం లేదు కదా. మీరు కేసీఆర్ గారు మాట్లాడరు కదా, జీవన్ రెడ్డి గారు మాట్లాడరు కదా, నేను మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ అంటే బహిరంగంగా మాట్లాడరు. వాళ్ళతో మాట్లాడతారు, ఆంతరికంగా జనాంతరికంగా మాట్లాడతారు. కానీ బహిరంగంగా చెప్పి ఇట్లా ఇద్దరికి అడ్వైజ్ ఇచ్చాను, దాని రిజల్ట్ మనకి కనపడలేదు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫోన్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడి మేరకు వస్తాను. శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి, వాళ్ళ కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంగా చెప్పింది ఏసీబీ కేసు కొనసాగించండి, దీన్ని లాజికల్ ఎండ్కి తీసుకోమండి అని చెప్పింది. గవర్నర్తో ఘర్షణలోకి దిగుతున్నట్టుగా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మీకేమనిపిస్తున్నది? ఇప్పుడు ఒక్కటే అమర్ గారు చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా చేసే చర్యలు ఏమి? చంద్రబాబు గారిని సూటిగా నేను అడిగేది ఒకే ఒక్క మాట. రేవంత్ రెడ్డి గారు 50 లక్షల రూపాయలు నోట్ల కట్టలు ఎత్తుకొని 4.5 కోటి మొత్తం 5 కోట్లు ఇస్తానని చెప్పి స్టీవెన్సన్ దగ్గరికి పోయినటువంటి దొరికిన వీడియో క్లిప్పింగ్ నిజమా కాదా? అక్కడ ఉండేది రేవంత్ రెడ్డా కాదా? రెండోది, చంద్రబాబు నాయుడు తన ఫోన్లో నుంచే మనవాళ్ళు బ్రీఫ్డ్ మీ అని చెప్పిన స్పష్టంగా మాట్లాడినటువంటి గొంతు చంద్రబాబు గారిదే కాదా? చంద్రబాబు గారిది అయితే వారు రాజీనామా చేయాలా? చంద్రబాబు గారిది కాదు అనుకుంటే ఆ గొంతు నాది కాదు, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో మీరు విచారణ జరిపించండి, నాదేది తేలితే నేను రాజీనామా చేస్తానని చెప్పని ధైర్యంగా చెప్పాలా? ఈ 2 అంశాలను పక్కన పెట్టి గవర్నర్ మీద ఇంకా అవసరం వస్తే రేపు ఎల్లుండో చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా అభివృద్ధి చెందబోతుంది, అది ఆంధ్రప్రదేశ్ చెందితే ఆ దేశానికి చాలా లాభం, ఈ దేశాన్ని దెబ్బతీసేదానికి విదేశీ సంస్థలు కూడా దీంట్లో జోక్యం చేసుకుని కుట్రపన్నుతున్నాయి అని చెప్పి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ అంశంలో మిగతా విషయాలన్నీ పక్కన పెడదాం. సూటిగా తెలుగుదేశం పార్టీ నాయకులైనా చంద్రబాబు నాయుడు గారైనా సూటిగా సమాధానం బాగుంటుంది. ఓకే, మీరు ఫోన్ లైన్లో ఉండండి. వీలైతే జీవన్ రెడ్డి గారు మీతో మాట్లాడాలి, ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వద్దాం మళ్ళీ ప్లీజ్. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. ఈరోజు వేం నరేందర్ రెడ్డిని ఏసీబీ విచారించింది. అట్లాగే స్టీఫెన్సన్ తన వాంగ్మూలాన్ని న్యాయస్థానంలో రికార్డ్ చేశారు. దానికి సంబంధించిన వాళ్ళు కూడా వస్తే మీరేదో మాట్లాడుతున్నారు. ఇందాక శ్రీధర్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పినారు. వాళ్ళు అంటే ఇప్పుడు అసలు ఇందాక సాంబశివరావు గారు మాట్లాడుతూ అది ఇల్లీగల్ టేప్ అన్నారు. అంటే చాలా స్పష్టంగా మా నామినేటెడ్ ఎమ్మెల్యేని డబ్బులు ఎర చూపితే ఆయన కంప్లైంట్ ఇచ్చిన అచ్చెన్నాయుడు గారు అంటున్నారు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మా దగ్గర పూర్తి వివరాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, లేఖలు ఉన్నాయి అని చెప్పి. ఇప్పుడు లేఖలు ఉంటే, వివరాలు ఉంటే, ఆధారాలు ఉంటే రండి, క్లెయిమ్ చేయండి, కేసులు బుక్ చేయండి, మేము కాదంటలే కదా. మీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉందో ఎవిడెన్స్తో రండి. మేము ఇంత స్పష్టంగా
ఇంత ఆడియో వీడియోతో పాటు అన్ని రకాలుగా ఇయ్యాలి. చివరికి ఇందాక గోయడ్ అని ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పింది. ఇంతకంటే ఇంకేం కావాలండి ఈ ప్రజాస్వామ్యంలో? మేమేమంటామంటే ఇల్లీగల్ లేదంటాం. ఇప్పుడు మేము చంద్రబాబు గారిది సీఎం గారిది ఫోన్ ట్యాప్ చేయలేదండి. ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిరో దాని ఏసీబీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం అక్కడ ఆయన ఫోన్కి వచ్చిన ఫోన్ కాల్స్ రికార్డ్ అయినాయి తప్ప మేము ఎవరి ఫోన్ రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్, ఇప్పుడు స్టీఫెన్సన్ ఫోన్కు ఎంతమంది అయితే మాట్లాడారో అంతమంది రికార్డెడ్ అయినాయి. దాంట్లో భాగంగానే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చాలా స్పష్టంగా ఏం మాట్లాడిన మాటలన్నీ ఉన్నాయి. దాన్ని ఫోరెనిక్స్ ల్యాబ్ కూడా పంపినాం. దాన్ని కూడా రిజల్ట్ రేపు ఎల్లుండి వస్తుంది. చివరిగా అదొక ఆయుధము, అదొకటి కూడా వచ్చేస్తుంది. అటువైపు ఎలక్షన్ కమిషన్ గోయడ్ అన్నది, ఇటువైపు ఇలా ఉంది, ఇంకోవైపు నోటీసులు ఇస్తా ఉన్నాం, విచారణ జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరికి. అంటే మేమేనా అనేది ఏంటంటే అనవసరమైన రాద్ధాంతం చేసి ఒక అంశాన్ని పక్కదోన పట్టించడానికి ఇలా పోలీసు విధానంలో ఈ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు పెడతాం, ఈ రాష్ట్రంలో మా పోలీసులు పెట్టుకున్నాం, అట్లా ఉండదండి జ్యూరిడిక్షన్. ప్రజాస్వామ్యబద్ధంగా 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రాష్ట్రానికి వెళ్ళినా కానీ ఆ రాష్ట్రం యొక్క డీజీపీని మనం రిక్వెస్ట్ చేసుకోవాలి. ఆ విధంగా ముందరకు పోతున్న తరుణంలో రోజొక్క అంశాన్ని ఇప్పుడు అమర్ గారు చాలా స్పష్టంగా మీరు సీనియర్ జర్నలిస్ట్ చూడండి. ఒక రోజు ఫోన్ ట్యాపింగ్, ఒక రోజు సెక్షన్ 8, మరొక రోజు పోలీసు విధి విధానాలు, మరొక రోజు ఎలక్షన్ కమిషన్ మీద, ఇట్లా ప్రతిరోజు దాట వేసుకుంటూ వస్తున్నాం. గడిచిన 6 రోజుల నుంచి ఒక్కొక్క అంశం నుంచి మనకు క్లారిటీ వస్తూ ఉంది. ఇప్పుడు లేటెస్ట్ గా గవర్నర్ గారి రోల్ మీదకి వచ్చింది. సమశేర్ గారు ఒకటి ఇప్పుడు A4 గా ఎవరైతున్నారో మత్తయ్య, A1 ఈజ్ రేవంత్, A2 సెబాస్టియన్, A3 ఉదయభాను, A4 మత్తయ్య ఈజ్ టేకింగ్ షెల్టర్ ఇన్ విజయవాడ. రకరకాల ఆర్గ్యుమెంట్స్, రకరకాల స్టోరీస్ ఆయన చుట్టూ అల్లబడ్డాయి ఈ 4-5 రోజులు. ఇవాళ విజయవాడ సిపి చాలా స్పష్టంగా చెప్తున్నారు, వీ డోంట్ నో ఎనీథింగ్, ఆయన మేము అరెస్ట్ చేయలేదని. అంటే విజయవాడ సిపి గారు ఏంటంటే దెర్ ఈజ్ నో అఫీషియల్ కమ్యూనికేషన్ అబౌట్ హిస్ రోల్ ఆర్ ఈయన మీద ఏదో వారెంట్ ఉందని కానీ ఈయన వాంటెడ్ అని కానీ మాకు తెలియదు. ఆయన స్టేషన్కి వచ్చాడు, ఆయన ఏదో రిక్వెస్ట్ చేసుకున్నాడు, ఆయన ఏదో కంప్లైంట్ ఇచ్చాడు, అది తీసుకున్నాము పంపించేసాం అన్నారు. ఇక అది మరి పోలీసు పరిధిలో ఉంది కాబట్టి వాళ్ళు చెప్పుకోవాలి అది చేయొచ్చా చేయకూడదా. మీకు వార్తల్లో కనిపిస్తున్న పేరు కాబట్టి మీరు అరెస్ట్ చేసి ఉండాలా, చేసి తెలంగాణ పోలీస్కి అప్పచెప్పి ఉండాలా, నాకు తెలియదు. మేబీ దే కెన్ ఈజీలీ ఐడెంటిఫై హిమ్. ఇందాక మూర్తి గారు చెప్పారు, ఆయన ఈజ్ ఎ సింపుల్ పర్సన్, ఆర్డినరీ పర్సన్, ఎక్కడికి వెళ్ళే మనిషి ఏం కాదు. ఐ థింక్ ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నాడు, ఇవాళ విజయవాడలో ఉంటాడు, లేదంటే ఇక్కడే ఉంటాడు. మనం పట్టుకోవడానికి ఇబ్బంది ఏం లేదు. ఆయన కూడా ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఇది కాబట్టి ఐ థింక్ దే కెన్ డూ దట్. దాంట్లో ఇబ్బంది దెర్ ఇస్ నాట్ మచ్ టు డిస్కస్. ఇక్కడ ప్రాబ్లం అంతా ఏంటంటే టెంపోస్ అన్ని పెంచేసిన తర్వాత మీరు అలా ఎందుకు అన్నారని చెప్పేసి మనం మాట్లాడటమే నాకు అబ్జెక్షనబుల్గా ఉంది. మీరు టెంపో పెంచొద్దండి, ఏసీబీ తన పని తాను చేసుకుంటుంది, చట్టం తన పని తాను చేసుకుంటుంది, మీరు మాట్లాడదు మేము మాట్లాడదు. ఓకే, మీరు మమ్మల్ని అది జరగబోతుంది ఇది జరగబోతుందని మాట్లాడుతున్నప్పుడు యాజ్ ఎ ప్రికాషనరీ మెజర్ మేము కూడా ఏదో ఒకటి చేయాలి అనే తొందరలో. అంటే ఇదేమవుతుందంటే ఆదివారం నాడు సాయంకాలం ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినట్టుగా వాయిస్ బయటకు వచ్చిందో ఆ క్షణాన పరకాల ప్రభాకర్ బయటకు వచ్చి అంత తీవ్ర పదాలతో మాట్లాడకుండా ఉండి సీఎం ఆఫీస్ నుంచి ఒక స్టేట్మెంట్ లెట్ లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అని అంటే అసలు ఇంత దూరం వచ్చి ఉండేది కాదు కదా అనేది అవతల సెక్షన్ మాట్లాడుతుంది. అంటే మీకు మీ దగ్గర ఉన్న ఈ సో కాల్డ్ ఎవిడెన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇల్లీగల్ ఎవిడెన్స్ అనే భావంతో మాట్లాడుతున్నాం మేము. ఇవాళ స్టీఫెన్సన్ గారు మీకు వాంగ్మూలం ఇచ్చారు, దాంట్లో ఏదో ఉండి ఉంటుంది, దానికి రిలేటెడ్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, అది వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. ఇట్ విల్ బి ఎ గుడ్ డిస్కషన్. ఈరోజు అంతా కూడా మత్తయ్య అనే వ్యక్తి ఇక్కడ క్రైమ్ జరిగింది, ఈ రాష్ట్రంలో ఇన్ని పోలీస్ స్టేషన్లు కదా, ఈ రాష్ట్రంలో కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. ఆ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఈ కేసులో ఆయనకి అతను మీరేమన్నా చేస్తారని భయపడిపోయినాడు. తెలియదని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు ఎంతవరకు కరెక్ట్? జీవన్ రెడ్డి గారు, మీరు తెలంగాణ రాష్ట్ర సమితి వారు ఆయన ఏమైనా చేస్తారని భయపడిపోయినాడు. అమర్ గారు ఇంకొక ఇంపార్టెంట్ అంశము, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మత్తయ్య ఫోన్ ట్యాప్ అయిందని చెప్పి కేంద్రానికి లేఖ రాస్తాడండి. ఆయన ఇచ్చిన డీట్లో ప్రధానమంత్రి మోడీ గారికి ఇచ్చిన లెటర్లో మత్తయ్య ఫోన్ ట్యాపింగ్ ఈ ప్రభుత్వం చేసిందని చెప్పి ఏ విధంగా ఆయన సంబోధన చేస్తారండి ప్రధానమంత్రి దగ్గర. మరి సెక్షన్ 8 విషయంలో వాళ్ళు మాట్లాడుతున్నారు, ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాడు ఆయన ఫోన్ ట్యాప్ చేసినారని వాళ్ళ విమర్శ. ఒక మాట చంద్రబాబు గారు ఫోన్ ట్యాప్ చేసిర్రు, ఒక మాట మా ఎమ్మెల్యేలు అందరు ఫోన్ ట్యాప్ చేసిర్రు 120 మంది, అదొక మాట. మా మంత్రులు ఫోన్ ట్యాప్ చేసిర్రు అని చెప్పి చెప్పడంలో ఉంది. మత్తయ్య కూడా ఫోన్ ట్యాప్, ఇవన్నీ వదిలేసి
మత్తయ్య ఫోన్ ట్యాప్ చేసిందని చెప్పి ప్రధానమంత్రికి మోడీకి లెటర్. అంటే ఎంత స్పష్టంగా Right. అర్థమవుతుందంటే మనం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారితో కూడా ఒకసారి మాట్లాడదాం. దాంట్లో ఫోన్ లైన్లో ప్రతి ఉన్నారు వారు ఇంకా. అంశంలో ఇరుక్కున్నారండి వస్తారు. అమర్ గారు. Right, ఒక అంశం right. కాదు ఇవాళ Right. పోలీసులో రీకాల్ చేసినారు, సెక్షన్ 8 లో ఇరుక్కున్నారు, Right. గవర్నర్ పై మాట్లాడి దాంట్లో ఇరుక్కున్నారు. అదే విధంగా మహాసంకల్ప యాత్రలో ఆవేశంతో మాట్లాడి ఢిల్లీ మీడియాలో మాట్లాడారు. ఒకసారి శ్రీధర్ రెడ్డి గారితో మాట్లాడొస్తాను నేను. ఒకసారి శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇంత నిస్సిగ్గుగా, అంటే తప్పులు ఎవరు చేయలేదని నేను అన్నాం. చాలా మంది చాలాసార్లు తప్పులు చేస్తుంటారు ఈ రాజకీయ వ్యవస్థలో. ఓకే, కానీ ఈ తప్పు చేస్తూ బయటపడ్డాడు, పట్టుబడ్డాడు. అంటే నేనేమంటానంటే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకి చెప్పిన అబద్ధం చెప్పకుండా అనేక అబద్ధాలు చెప్పి ప్రజలను ఆశ పెట్టి ఓటించుకోబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోస్త వారి యొక్క శాపనార్థాలు చంద్రబాబు నాయుడు గారికి తగిలి వారు పట్టుబడ్డారు. వారు పట్టుబడ్డ తర్వాత జరిగిన దానికి ఒక స్పష్టత లేకుండా రెచ్చగొట్టే ప్రకటనలు. ఎవరు రెచ్చగొట్టారు? వాస్తవం మాట్లాడుకున్నాం. మహాసంకల్ప యాత్రలో చంద్రబాబు నాయుడు గారు, పరకాల ప్రభాకరే కాదు, స్వయంగా చంద్రబాబు నాయుడు గారు మహాసంకల్ప యాత్రలో అసలు ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడా, ఒక 25 ఏళ్ళు ఈ రాష్ట్రానికి అటు ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా పనిచేసే వ్యక్తి మాట్లాడుతున్నాడా అన్న ప్రతి ఒక్కరికి భావన వచ్చే విధంగా ఇష్టం వచ్చినట్టు రెచ్చగొట్టేటట్టు మాట్లాడు. అంటే చంద్రబాబు గారికి తెలుసు నేను దొంగతనం చేశాను, పట్టుబడ్డాను. రైట్ రైట్ థ్యాంక్ యూ శ్రీధర్, థ్యాంక్ యూ శ్రీధర్. మీ పాయింట్, వి గాట్ యువర్ పాయింట్. మీరు చెప్తున్నారు, ఒక్కటి మనకు టైం తక్కువగా ఉంది, బ్రీఫ్గా చెప్పండి. విల్ గో టు. మేము ఒకటే చెప్తాం, ఇంత స్పష్టంగా ఇంత అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా ప్రతి ఒక్క అంశాన్ని తీసుకురావడం ఇవాళ సెక్షన్ 8 నుంచి పడితే ఇప్పటి వరకు ఇప్పుడు ఈ రోజు చెప్తున్న అంశాలను కూడా ఇవాళ ఫైనల్గా గవర్నర్ మీద పడుతూ ఉన్నారు. అంటే ఒక అధికారికంగా 2 రాష్ట్రాలు ఉమ్మడి రాజధాని గవర్నర్ ఆయన మీద ఇట్లాంటి ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఒకవైపు పక్షపాతం ఎందుకు చూస్తారండి? గవర్నర్ గారు మాకు ఏమైనా చుట్టమా? ఇలా ఉమ్మడి రాజధానిలో 2 రాష్ట్రాలకు సమానం. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ఉందో అది 2 రాష్ట్రాలకు సెక్షన్ 8 అంటే ఇప్పుడు సెక్షన్ 8 అని ఇంతగా ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే మొత్తం రీఆర్గనైజేషన్ అనేది ఒక చట్టం, రీఆర్గనైజేషన్ చట్టం ఒకటి ఉంది. దాంట్లో ఒక సెక్షన్ మాత్రం మాకేం సంబంధం లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు కాబట్టి దాన్ని కొద్దిగా హైలైట్ చేసి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఏదో జరుగుతుంది, భావోద్వేగాలు దెబ్బతింటున్నాయి, భావోద్వేగాలు రగులుతున్నాయి, అయ్యా గవర్నర్ గారు మీరు జోక్యం చేసుకోండి, ఇది మీ అధికారం అని మేము చెప్తున్నాం. ఆయన చేసుకుంటున్నట్టుగా మాకు కనపట్లేదు కాబట్టి మేబీ అదర్ థింగ్స్ ఆర్ కమింగ్. మూర్తి గారు చెప్పండి, గవర్నర్ గారు ఏం చేయాలి ఇప్పుడు? గవర్నర్ గారు చేస్తున్నాడు ఆయన మౌనంగానే. అంటే గవర్నర్ ఇందా సాంబశివరావు అంటూ బయట ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పడం ఏం చేస్తున్నాడు, ఆయన హోంశాఖతో, కేంద్ర హోంశాఖతో సంబంధాలు పెట్టుకొని ఉంటారు, ఆయన కమ్యూనికేషన్ చేస్తారు. ఒకసారి ఢిల్లీ వెళ్ళి పరిస్థితి మీద అంతా రిపోర్ట్ కూడా ఇచ్చొచ్చు. రాష్ట్రపతిని, ప్రధాని, హోంమంత్రిని అందరినీ కలిసి రిపోర్ట్ కూడా ఇప్పుడు కాదు, ఆయన తెలంగాణ ఉద్యమం మొదలైన పంచి కలుస్తూ ఉన్నాడు. ఇక్కడ గవర్నర్ వచ్చిన పంచి ఢిల్లీ పోవటం, సోనియా గాంధీని, మన్మోహన్ సింగ్ని అందరినీ కలిసేవాడు. అది ఆయన ఏ గవర్నర్కి అటువంటి ఆపర్చునిటీ లేదు, లేకపోతే అటువంటి అవసరం కూడా లేదు. అండ్ హీ నోస్ హౌ టు హ్యాండిల్ హిమ్సెల్ఫ్, అని తెలిసిన వాడే. మనం బెస్ట్ థింగ్ ఏంటంటే మనం కూడా రాజకీయ నాయకులాగా ఎక్కువగా మాట్లాడకుండా ఇది లెట్ లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అని వదిలేయటం మంచిదే, ఏం జరుగుతుందో చూడటం మంచిది. ఓకే, థ్యాంక్ యూ. చివరిగా ఈ రోజుకైనా ఇప్పుడైనా చంద్రబాబు గారు మరి అన్ని గమనించి ఇప్పటి వరకు జరిగిన కేసు సర్కమస్టెన్స్ చూసి ఇప్పటికైనా రాజీనామా చేయాలి. ఏం జరిగింది మీరు రేపుతున్నారు, మీ గాసిప్ తోటి ఏముంది, ఏం జరిగిందని, అరే మీకు ఏం జరిగిందని చెప్పేసి అక్కడ దాకా వెళ్తున్నారు మీరు. ఏదన్నా ఉంటే ఆయన చూసుకుంటాడు. మేము అంటున్నాం, మేము అడుగుతా ఉన్నాం, గతంలో మీ పార్టీలోని మీ మంత్రులపై ఆరోపణలు వస్తే ఆ రోజు ఆ మంత్రివర్గాన్ని ఎందుకు తప్పించారు? అది వారి పార్టీ వ్యవహారం, లీగల్ గా ఏం జరగాలో జరుగుతుంది. వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సాంబశివరావు గారు. సమయం అయిపోయింది. జీవన్ రెడ్డి గారు మాకు సమయం అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే మూర్తి గారికి కూడా కృతజ్ఞతలు. మనతో ఫోన్ లైన్లో మాట్లాడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, అట్లాగే సీనియర్ పోలీస్ అధికారి రిటైర్డ్ మన పండరినాథ్ గారికి, ఇంకొక కాలర్ కూడా సతీష్ మాట్లాడినారు మనతో, రమేష్ మాట్లాడినారు మనతో, వారికి కూడా కృతజ్ఞతలు. ఏదేమైనా ఒక రాజ్యాంగ సంక్షోభం దిశగా ఈ వ్యవహారాన్ని తీసుకుపోయే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇవాళ డెవలప్మెంట్స్ అని చూసినాం మనం. కేంద్ర ఎన్నికల సంఘం కూడా స్పష్టంగా చెప్పింది ఏసీబీకి ఈ కేసును లాజికల్ ఎండ్కి తీసుకోమని చెప్పి. ఇది ఇవాళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ యూన్ టు సాక్షి. దిస్ ఈజ్ అమర్ సైనింగ్ ఆఫ్.